అందరికీ గుడ్ మార్నింగ్. రాధే రాధే, జై శ్రీరామ్. ఈరోజు మా ఇంట్లో ఏంటి స్పెషల్ తెలుసా? ఆలు పరాటా అండి. సరేనా, తయారు చేసే విధానం చూద్దామా? చూడండి, ముందుగా నేను ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పిండి పీసుకొని ఉంచుకున్నా. ఇక నేను ఇక్కడ ఆలులోనికండి ఇది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ నేను తురుముకొని పెట్టుకున్నా. ఇది మనం కలిపేసి మనం పేస్ట్ చేద్దామే. చూడండి, ఇదిగోండి ఇక్కడ ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, సాల్ట్ పెట్టుకున్నాము. ఇవి ఇందులో కలిపేసి మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇక ఈ ఉల్లి తురుము, మళ్ళీ పచ్చిమిరపకాయ తురుము ఉంది కదా, ఇది వేసుకోవాలండి. పేస్ట్ చేసుకోవాలండి అలాను. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా. ఇక మనం ఇక్కడ పిండి మనం గోలా చేసుకోవాలండి. చూడండి, పిండి ఉంది కదా, చూడండి ఎంత పెట్టుకోవాలండి. కాస్త పెద్దవైనా పర్వాలేదండి, ఇలా తీసుకోవాలండి. ఇదిగోండి గోలా తీసుకుని ఇలా మనం రొట్టిలా చేసుకోవాలండి. ఇదిగోండి ఇది కాస్త పెట్టుకోవాలండి ఇలానా. ఇందులో ఆలు వేసుకోవాలండి కాస్త. చూడండి, నేను ఆలు వేసుకుంటున్నా. ఆలు తురుమండి. ఆలు తురుము వేసుకొని ఇక్కడ ఇది బంద్ చేసేయాలండి ఇలాను. ఇలా చేసుకున్నాక గోల అయిపోద్ది కదా. చూడండి, ఇక మీరు ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని మళ్ళీ పిండిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఇక్కడ మళ్ళీ రొట్టిలా చేసుకోవాలండి. మనకి ఎలా షేప్లో కావాలంటే అలా చేసుకోండి. కానీ నేను గోల్ చేసుకుంటా, మళ్ళీ ట్రయాంగిల్గా చేసుకుంటానండి. కాస్త చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇలా పిండి వేసుకోవాలండి. ఇలా చూడండి, మీకు కావాలంటే మీరు ఏ షేప్లో చేసుకుంటే మీ ఇష్టం అండి. నేనైతే ఇలా షేప్లో చేసుకున్నానండి. ఇదిలా ఇక్కడ కాస్త గీ వేసుకోవాలండి. చూడండి, గీలో తింటే ఆలు పరాటా దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి. సరేనా, ఇదిగోండి అది ఫ్రై అయ్యే వరకు మరొకటి చేసుకుందాం మనం. ఇలాగ మళ్ళీ ఒకటి చేసుకోవాలండి. అది ఫ్రై అవుతుంటుంది కదండి, అలాగా మళ్ళీ ఒకటి చేసి మళ్ళీ పెట్టుకుందామా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుందండి. పిల్లలకి ఇష్టం కదండి, అలాగే వీకెండ్లో చేసుకోవచ్చండి. మీకు మీద టైం ఉంటే. నాకు చాలా ఇష్టం అండి. నా పిల్లలు కూడా చాలా ఎమ్మీగా తింటారండి వాళ్ళు. ఇది ఇలానే ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకున్నాక బయటికి అవసరం లేదు, ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మళ్ళీ ఎందులో పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. కాస్త పెట్టుకోవాలండి. మీకు మీ ఇష్టం అండి, ఎలా షేప్లో చేసుకో. నాకు ఇలానే ఇష్టం అండి. గోల్గా చేసుకోవచ్చు, ఇంకా ఎలా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. డైలీ రొట్టి షేప్లో అంటే గోల్ షేప్లో బోర్ అవుతుంది కానీ పిల్లల్ని కూడా కాస్త వెరైటీగా చేద్దామని నేను ఇలా చేస్తానండి. నేను వీక్లీ 2 times చేస్తానండి పిల్లల్ని. ఇక చూద్దామా ఇది మన ఫ్రై అయిందో లేదు. ఇక అయ్యిందండి. చూడండి, కాస్త బ్రౌనిష్ వచ్చింది. ఇంకో 5 minutes విడిచిపెట్టాక మనం తీసేద్దామే. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇది మనం తీసి ఒక ప్లేట్లో వేద్దామా. చూడండి, ఇలా వేసుకుందామా. మరి ఇది కూడా వేద్దాం. ఇది వేసాక కాస్త ఇది మనం ఇక సైడ్ నుంచి ఇలాగా గీ వేసుకోవాలండి. మీకు గీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కాకపోతే ఈ ఆలు పరాటా అన్నాక గీలో పెట్టాలండి, నేను టేస్ట్గా ఉంటుందండి. నా పిల్లలంటే వాళ్ళకి గీ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి గీ చాలా అలవాటు చేస్తున్న వాళ్ళకి, అందు గురించి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం తీసి ప్లేట్లో వేద్దామే, సర్వ్ చేద్దామే. చూడండి, కింద బ్రౌనిష్ అయిపోయి పలికి చేద్దామా.
చూడండి కాస్త ఫ్రై అయింది కదా గణేష్గా 5 మినిట్స్ విడిచిపెడదామా. ఫ్రై అయ్యాక నేను మళ్ళీ చేసుకుంటున్నానండి. పిల్లలకి కావాలి కదండి, వాళ్ళు 1-2 తినరండి మా పిల్లలు, వాళ్ళకి చాలా ఇష్టం కదండి. వాళ్ళ ఎగ్జామ్స్ అవుతుంది, కాకపోతే నాకు ఇష్టం, నేను బయట నుంచి వచ్చాను కదా పిల్లల గురించి, ఇక వాళ్ళ ఇష్టం అండి వాళ్ళకి. చూడండి తీసి ప్లేట్లో మళ్ళీ వేద్దామా. అలానే 3 కూడా నేను చేసి పెట్టున్నా. చూడండి ఎలా పెట్టున్నా. ఇక్కడ నేను కాస్త ఆయిల్ వేద్దాం. ఆయిల్ అంటే ఇది గీ అండి. గీలో ఫ్రై అయితే దీని టేస్ట్ వేరేగా ఉంటుందండి, మీరు కూడా గీలో చేయండి. గీ కాస్త మళ్ళీ వేద్దామా, ఫ్రై చేద్దాం ఇలాగా. ఇది గుంటికి పట్టి చేసుకుందామా. చూడండి ఇక్కడ చూడండి ఎంత చూడండి బ్రౌనిష్గా వచ్చింది. తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామే. ఇదిగోండి ఆలు పరోటా అయిపోయిందండి. ఇక మనకు 1 కప్పు పెరుగు పెట్టుకుందాం. మీకు పచ్చడి పెట్టుకోవాలండి. దీంతో మనం తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఎందుకంటే ఆలు పరోటా అనేది పెరుగుతో తింటే మంచిది, ఇంకా పచ్చడి తినాలండి. సరేనా, ఇదిగోండి ఇక యమ్మీగా ఆలు పరోటా రెడీ. చూడండి బాగుందా, ఎలా ఉంది టేస్ట్ చూడండి. సరేనా, చూడండి యమ్మీగా ఆలు పరోటా ఎలా ఉందో చూడండి. చూడండి మీరు కూడా ట్రై చేయండి. సరేనా, మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా మరొక డిష్తో. ఓకేనా, బాయ్, సీ యూ.